మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో సర్వేపల్లి నియోజకవర్గం జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు కాకటూరు శివాలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీలలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఒక దీక్షలాగా మొక్కలు నాటి సర్వేపల్లి నియోజకవర్గంలో పొల్యూషన్తో అల్లాడిపోతున్న గ్రామాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో తమ పిల్లలతో పాటు ఒక 5 మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడడంలో మీ వంతు బాధ్యతని నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వంతు మేము స్వచ్ఛందంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలోని మొక్కలని నాటుతాం, పర్యావరణాన్ని కాపాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మహేష్, కాకి శివకుమార్, కార్యదర్శి సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఈరోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కాకటూరు శివాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర మొక్కలు అనేటివి నాటడంతో పాటు వాటిని సంరక్షించే విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఏదైతే దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, లేదంటే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ఎక్కడైనా సరే పరిరక్షణగా మొక్కలు ఎదిగే విధంగా యూనివర్సిటీలో కావచ్చు మేము మా వంతు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా శివయ్యకి ప్రీతికరమైనటువంటి మారేడు, నేరేడు, అదేవిధంగా మామిడి పూల మొక్కలు ఇలాంటివన్నీ కూడా దేవాలయ ప్రాంగణంలో నాటితే అవన్నీ కూడా పూజకి కావచ్చు, నీడక కావచ్చు, వాతావరణంలో జరిగేటువంటి మార్పుల దృష్ట్యా పొల్యూషన్ని నివారించడంలో కావచ్చు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు 10 మొక్కలను నాటాలనేటువంటి ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీలో ఉన్న కూటమి నాయకులకు కావచ్చు, ప్రజలకు అందరికీ కూడా ఒకటే పిలుపునిస్తున్నాం. మన ఇంటి ఆవరణలో మన కుటుంబ సభ్యులు, మన బిడ్డలతో పాటు ఒక 5 మొక్కలను నాటి పెంచండి. మన కుటుంబంతో పాటు ఆ మొక్కలు కూడా పెరుగుతాయి. ఆ మొక్కలు సమాజానికి ఉపయోగపడతాయి, మనకే నీడనిస్తాయి, మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి, మన పొల్యూషన్ కాపాడుకున్నాం. ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో అనేక పవర్ ప్లాంట్లు కావచ్చు, ఆయిల్ కంపెనీలు కావచ్చు, వాటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు గాలి పొల్యూషన్ అయిపోయి, నీళ్లు పొల్యూషన్ అయిపోయి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఈరోజు. కాబట్టి ఆ పొల్యూషన్ కోరల నుంచి మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా మోకముడిగా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాలని కొనసాగిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నమస్కారం, నా పేరు కాకి శివకుమార్, జనసేన పార్టీ వెంకటాచలం మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ బొబ్బేపల్లి సురేష్ బాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కాకటూరు వద్ద ఉన్న శివాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖకు సంబంధించి ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. గతంలో కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలు నాటడం జరిగింది. అదే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము అదే స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అలాగే అందులో భాగంగా ఈరోజు ఈ శివాలయంలో మొక్కలు నాటడం జరిగింది.